శర్మిల గారు ఉపరాష్ట్రపతి ఎన్నికలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే అర్హత ఉందా, రాజకీయ అర్హత ఉందా లేదా అని ఆమెను ఆత్మ పరిశీలన చేసుకోవాలి. జగన్ ఖచ్చితంగా అనైతికం, అర్థం లేని విమర్శ, అర్హత లేని విమర్శగా చూస్తాను. ఎందుకంత ఖచ్చితంగా చెప్తానంటే, భారతదేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 2 కూటమిలు పోటీ చేస్తున్నాయి. ఒక కూటమి బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ, రెండవ కూటమి కాంగ్రెస్ నాయకత్వంలోని గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇండియా కూటమి. ఈ రెండిట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకరిని ఛాయిస్గా ఎంచుకోవాలి, లేదా ఎన్నికలు బాయ్కాట్ చేయాలి. నా దృష్టిలో ప్రజాస్వామ్యంలో ఎన్నికలు బాయ్కాట్ చేయడం కరెక్ట్ కాదు. ఎవరిని చూస్ చేసుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఏ రోజు రాజకీయంగా విభేదించింది కానీ జగన్ టార్గెట్గా పనిచేయలేదు. రాజకీయంగా విభేదించవచ్చు, అది ఒకవైపు ఉంది జగన్ గారికి. రెండో వైపు కాంగ్రెస్ ఇండియా కూటమి. ఏ రోజైనా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ గారికి ఫోన్ చేసి, పైపేచి ఆయన బీజేపీతో లేడు కదా, జగన్ గారికి ఫోన్ చేసి జగన్ గారు మీతో మాట్లాడాలనుకుంటున్నాం, ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో మీ సలహాలు తీసుకోవాలనుకుంటున్నాం, మనందరూ కలిసి నిర్ణయించుకుందాం, మనందరూ బీజేపీ కాదు కదా అడిగారా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మద్దతు ఇవ్వాలనా? కాబట్టి ఈ 2 కోణాలు చూసినప్పుడు రాజకీయ పరిణితి, రాజకీయ స్పష్టత ఎవరుకున్నా ఖచ్చితంగా జగన్ గారు అదే చేస్తాడు. కాబట్టి ఇదే నా ప్రతిపక్ష. కాబట్టి శర్మిల గారికి ఓటు బీజేపీకి ఎల్లేస్తారని మాట్లాడుతున్నారు. మీరు అడిగారా మీ అన్నని? అన్నే కదా సరే, అన్న పక్కన పెట్టండి. పీసీ అధ్యక్షురాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ డెసిషన్ తీసుకోకముందే రాజ్నాథ్ సింగ్ అడిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు లేదా అన్నో, మీరు బీజేపీతో లేరు, బీజేపీ చంద్రబాబు నాయుడు కలిసి ఉన్నారు, మా కూటమికి ఓటేయండి అని మీరు అడిగారా? పోనీ ఓటు అడగకుండా ఇంకొకరికి ఓటేస్తే దాన్ని అభ్యంతరం చెప్పే అర్హత మీకు ఎక్కడ వచ్చింది? ఓటు అడగరు కానీ పక్కన వాళ్ళకి వేస్తే ఒప్పుకోరు. ఇదేం పద్ధతి? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించే అర్హత శర్మిల గారికి అయితే లేదు.